గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ఉదారత చాటుకున్నారు. పల్నాడు జిల్లా మాచవరం మండల తహసీల్దార్ కార్యాలయంలో ఆగస్టు 6న రెవెన్యూ సదస్సు జరిగింది. ఆ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. మాచవరం మండలం గోవిందాపురం గ్రామానికి చెందిన వృద్ధుడు పోతురాజు వెంకటేశ్వర్లు ఎమ్మెల్యేను కలిసి తన గోడును వెళ్లబోసుకున్నారు. తన కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని, మనుమరాలి చదువు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడిందని, కళాశాల ఫీజు కట్టలేకపోతున్నారని వాపోయారు. స్పందించిన ఎమ్మెల్యే ఎరపతినేని సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం గోవిందాపురంలోని వృద్ధుడు వెంకటేశ్వర్లు నివాసానికి వచ్చిన ఎమ్మెల్యే వారి కుటుంబ సభ్యులకు 50,000 నగదు వస్త్రాలు అందించారు. వృద్ధుడి మనుమరాలి చదువు ఆగిపోకుండా 3,60,000 కళాశాల ఫీజు మొత్తం చెల్లిస్తారని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ఉదారతపై వృద్ధుడి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. తమను ఆదుకున్న ఎమ్మెల్యేకు జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. వచ్చినప్పుడు ఆయన్ని ఆఫీస్కి పిలిచే బదులు మనమే ఆ గ్రామం ఇంటికి వెళ్ళాలని దీంట్లో నిర్ణయించుకున్నాం. ఆయన అడుగులు చూస్తే ఫోటోల్లో చొక్కా కూడా భుజం అంతా చిరిగిపోయింది. పెన్షన్ మీద జీవనాధారం వస్తూ ఉంది. నేను కూడా 35 సంవత్సరాల రాజకీయాల్లో చాలా మందికి మనం ఆదుకున్నాం, చాలా మందికి సహాయం చేశాం. కానీ ఎడ్యుకేషన్ విషయంలో కూడా చాలా మందికి మనం చేశాం. సో అందుకనే ఈ అమ్మాయికి కూడా చదువు పూర్తయ్యే లోపు 3,15,000 దాదాపు 3,15,000 కట్టాలి. అవి పూర్తిగా మనమే బాధ్యత తీసుకొని ఆ ఫీజు కట్టి అమ్మాయి చదువు పూర్తయ్యేంత వరకు కూడా మనం బాధ్యత తీసుకుంటాం. ఖర్చు అనే కన్నా బాధ్యత అనేది నేను అనుకుంటున్నాను. మా అమ్మ చిన్నప్పుడే చనిపోయారు. చిన్నప్పటి నుంచి తాతయ్య అమ్మమ్మే పెంచారు. చిన్నప్పటి నుంచి వాళ్ళే చదివించారు. ఇంటర్ వరకు అమ్మమ్మ వాళ్ళే చదివించారు. బీటెక్లో కూడా అమ్మమ్మ వాళ్ళు చాలా సహాయం చేశారు. బీటెక్లో నేను మేనేజ్మెంట్లో జాయిన్ అయ్యాను. కానీ అక్కడ ఫీజు చాలా ఎక్కువ అవ్వడంతో కట్టలేక చాలా ఇబ్బంది పడ్డాను. సార్ దగ్గరికి హెల్ప్ కోసం వెళ్తే సార్ హెల్ప్ చేస్తా అని చెప్పారు. సార్ ఇప్పుడు నా ఫీజు మొత్తం కడతానని సార్ చెప్పారు. ఎమ్మెల్యే సార్ మా తాతయ్యకి బట్టలు పెట్టారు. నా కోసం ఆయన అక్కడి నుంచి వచ్చారు. చాలా హెల్ప్ చేశారు.